పాటు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కేసినేని చిన్ని గారు మాతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, మొత్తం స్టేడియం అంతా రూపురేఖలు మారింది, మీ హయాంలో ఐపీఎల్ కూడా స్టార్ట్ అవుతుంది, ఏం చెప్తారు? ముందుగా ఈ విధంగా కృషి చేసిన ముందుగా మా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఎపెక్స్ కౌన్సిల్కి ఇక్కడ గత 2 నెలల నుంచి పట్టుదలగా, ఎందుకంటే ఈ మ్యాచ్ రావడానికి స్టేడియం రెనోవేట్ చేస్తేనే మ్యాచ్ ఇస్తామని ఢిల్లీ క్యాపిటల్స్ చెప్పడంతో పట్టుదల పెంచి ఇక్కడ 800 కార్మికులు రేత్రనగా పగలనగా కష్టపడి పనిచేసిన వారందరికీ స్టేడియంని ఈ విధంగా రూపుదిద్దినందుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరఫున తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా వాళ్ళ విశాఖపట్నం ఆర్థిక రాజధాని, అందులో భాగంగా క్రికెట్ రాజధాని కూడా విశాఖపట్నం ఉండాలని, మరిన్ని మ్యాచ్లు ఇక్కడికి రావాలనే కోరికతో ఈ స్టేడియం రెనోవేట్ చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ నిన్న ఢిల్లీ క్యాపిటల్స్ కానీ, నిన్న వచ్చిన వాళ్ళ మేనేజ్మెంట్ కానీ, వాళ్ళ ప్లేయర్లు కానీ చాలా ఆనందంగా ఫీల్ అయ్యారు. ఇది చూసి మరిన్ని మ్యాచ్లు పెంచుతారనే ఒక ఆశ తప్పకుండా పెరుగుతాయని అనుకుంటున్నాం. అంతేకాకుండా బీసీసీఐ వారు అయితే మాత్రం మాకు స్టేడియం చూసినాక చాలా సంతృప్తి వ్యక్తం చేశారు. తప్పకుండా మరిన్ని మ్యాచ్లు పెంచే విధంగా మేము మొన్న కూడా చెప్పాము, ఎన్ని మ్యాచ్లు వస్తే అన్ని మ్యాచ్లు విశాఖపట్నానికి ప్రతి సీజన్లోనూ వచ్చే విధంగా కృషి చేస్తామని చెప్పాం. కాబట్టి మ్యాక్సిమం మ్యాచ్లు ఈ సంవత్సరం కానీ రాబోయే సంవత్సరాల్లో విశాఖపట్నానికి మరిన్ని అంతర్జాతీయ మ్యాచ్లు వచ్చి క్రికెట్లో విశాఖపట్నం స్టేడియం భారత్ క్రికెటర్కి చాలా అదృష్టమైన స్టేడియం. అటువంటి స్టేడియంలో మరిన్ని మ్యాచ్లు వచ్చే విధంగా కృషి చేస్తాం. ఈ వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ ఇది వరకుతో పోల్చుకుంటే ఇప్పుడు ఏంటి డిఫరెన్స్ ఏమని మార్చారు? మీరే చూసారు, స్టేడియం మొత్తం మార్చేసాం, ఎలివేషన్ మార్చాం. ముందుగా ఇక్కడ క్రీడాకారులకి ఉన్న ఫెసిలిటీస్ చాలా మార్చాం. మీరు చూస్తే కింద రూములు వాళ్ళకి అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేసాం. లైట్లు చూస్తే మొత్తం ఎల్ఈడి లైట్లు ఏర్పాటు చేయడం జరిగింది. అత్యంత లేటెస్ట్ లైటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. వాటితో పాటు 34 బాక్సులని తయారు చేయడం జరిగింది. 2nd ఫ్లోర్లో 4th ఫ్లోర్లో 34 బాక్సులు విత్ హాస్పిటాలిటీ బాక్సులతో తయారు చేయడం జరిగింది. వీటన్నిటికన్నా ముఖ్యంగా ప్రేక్షకులకి చక్కటి వ్యూ ఉండే విధంగా కొన్ని మార్పులు చేశాం. అన్నిటితో పాటు ఇక్కడ టాయిలెట్స్ కానించి అన్నీ కూడా హైజెనిక్గా చేసి ఇవాళ స్టేడియం అనేది ఒక ఇంటర్నేషనల్ మ్యాచ్లకు సపోర్ట్ చేసే విధంగా స్టేడియం రెడీ చేశాం. ఫైనల్గా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో యువరక్తం తీసుకోవడానికి ఎక్కువ కృషి చేస్తున్నారు మీరు. ఎవరెవరు వస్తున్నారు, ఎవరెవరు రాబోతున్నారు? అసోసియేషన్ కన్నా మా కృషి ఏంటంటే యువ క్రీడాకారులు, వీలైనంత మంది యువ క్రీడాకారులు భారతదేశం తరపున రిప్రజెంట్ చేయాలి. అంతేకాకుండా ఐపీఎల్లో ఎక్కువ మంది ఆంధ్రప్రదేశ్ నుంచి యువ క్రీడాకారులు రావాలి. అందుకనే అకాడమీలు స్టార్ట్ చేస్తున్నాం, సపోర్ట్ స్టాఫ్ని కొత్త వాళ్ళని పెంచుతున్నాం, ఇంటర్నేషనల్ కోచ్ని పెంచుతున్నాం. అన్నీ చేసి నెక్స్ట్ ఐపీఎల్ కన్నా 10 నుంచి 15 మంది ఆంధ్ర క్రికెటర్లు ఆడే విధంగా. అంతేకాకుండా ఇవాళ మా ఇది చూస్తే ఎపెక్స్ కూడా అంతా యువకులు. రేపు రాబోయే కాలంలో యువకులే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ చూసుకునే విధంగా మేము కృషి చేయబోతున్నాం. ఈ 2 మ్యాచ్ల తర్వాత ఏ మ్యాచ్లు రాబోతున్నాయి ఉమెన్స్ కానీ ఇంకేమన్నా? త్వరలో అంటే మాకైతే అఫీషియల్ షెడ్యూల్ రాలేదు, కానీ నన్నైతే రిలీజ్ చేశారు. ఉమెన్స్ క్రికెట్ వైజాగ్కి అలాట్ చేశారు. తప్పకుండా వరల్డ్ కప్ తప్పకుండా అది రాబోతుంది. రాబోయే కాలంలో సౌత్ ఆఫ్రికా టూర్ కానీ ఆస్ట్రేలియా టూర్లో కానీ తలొక మ్యాచ్ రాబోతుంది. ఇది వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్తో పాటు మొత్తం అంతా రూపురేఖలు మొత్తం A to Z అయితే మార్చడం అయితే జరిగింది. ఈ ఐపీఎల్ ఈ 2 మ్యాచ్లు 24, 30 తారీఖుతో పాటు మరిన్ని ఉమెన్స్ క్రికెట్ జట్టుతో పాటు మరిన్ని మ్యాచ్లు ఇక్కడ జరిగే అవకాశం అయితే ఉంది. కంపల్సరీగా మేము కృషి చేస్తున్నాం. అలాగే భారత టీంకి యువరక్తం అయితే మేము కంపల్సరీగా ఎంకరేజ్ చేస్తాం. మా హయాంలో మరింత మంది ఆడే అవకాశం ఉందని చెప్పి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కేసినేని చిన్ని అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ మూర్తితో శివరామకృష్ణ టీవీ, విశాఖ స్టేడియం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.